హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ వ్లాగ్స్. మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మా ఈవినింగ్ రొటీన్ అండి, ఒక రోజులో ఈవినింగ్ ఎలా గడిచిందో చూపిస్తాను చూడండి. మా పూరి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందనమాట. ఇంకా వచ్చి రాగానే తను ఒకటే అడుగుతుంది స్నాక్స్ స్నాక్స్ అని. మధ్యాహ్నం సరిగ్గా ఫుడ్ తిందనమాట. ఇంకొకసారికి బాగా ఆకలిగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే స్నాక్స్ అడుగుతుంది. మా వారు షాప్ నుంచి వస్తూ ఒక కేజీకి డ్రాగన్ ఫ్రూట్స్ 4 వచ్చాయి, 130 రూపీస్ అంటే అవి తీసుకొచ్చారు. కాబట్టి స్నాక్స్ కి నేను అవే పెడుతున్నాను. మా పూరికి కివీ ఫ్రూట్ కానివ్వండి, డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి చాలా ఇష్టం అనమాట. ఎక్కడన్నా రిలయన్స్కి వెళ్ళినా కూడా ఎప్పుడు అడుగుతా ఉంటుంది. ఇకైతే ఆ ఫ్రూట్స్ చూసిన వెంటనే సర్ప్రైజ్ అయిందనమాట. నాకు ఇష్టమైన ఫ్రూట్స్ తెచ్చాడు డాడీ అని. ఈ కివీలో కూడా వైట్ కలర్ కన్నా కూడా ఈ రెడ్ కలర్వి కాస్త టేస్ట్ అనిపిస్తాయి అనమాట మాకు ఎప్పుడు కూడా. కొంతమందికి ఇవి తోలు తీసుకోవటం ఎట్లా తీసుకోవాలో అర్థం కాదండి. తోలు తీసే పని లేకుండా డైరెక్ట్ గా 4 ముక్కలుగా కట్ చేస్తే, ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నాను చూడండి, అవి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. తోలు అనేది చూడండి 4 ముక్కలుగా కట్ చేసి ఆ పైన తోలు ఎంత మందంగా ఉన్నా సరే ఈజీగా వచ్చేస్తుంది. ఆ తొనలు అనేవి మా పూరి మధ్యలో వీడియో తీయమంటే షేక్ చేస్తాను అనమాట, కెమెరాని సరిగ్గా తీయకుండా. చాలా మంది అయితే అంటుంటే విన్నాను అనమాట, దాని తోలు మందంగా ఉంటుంది, కట్ చేయడం కష్టం ఎలాగో తెలియదని. ఇట్లాగా 4 పీసెస్ గా కట్ చేసి తీసేస్తే చాలా సింపుల్ గా వస్తుంది. బయట ఫుడ్ కంటే కూడా మేము ఎక్కువగా ఫ్రూట్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తామండి. కానీ అప్పుడప్పుడు మాత్రమే, మా పూరి గొడవ చేసినప్పుడు మాత్రమే ఎప్పుడన్నా బయట 1-2 తీసుకుంటాం అనమాట. ఈ రోజైతే డ్రాగన్ ఫ్రూట్ తో సెట్ చేశాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత కూడా నాకు ఇంకా కడుపు నిండలేదు, నాకు ఆకలేస్తుంది అంటే కొన్ని బురుగులు కూడా తినింది. ఈ ఫ్రూట్స్ అయితే చాలా తీయగా ఉన్నాయండి. కలర్ కూడా పట్టుకుంటే బాగా పింక్ గా అయిపోతుంది అనమాట. చేతులు కానీ మనం తిన్నాక నోరు కూడా నాలుగంతా పింక్ కలర్ లో. తోలైతే బాగా మందంగా ఉంది. ఫ్రూట్స్ అయితే మాత్రం ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట. తను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్నాక్స్ అనే నోట్లోంచి మాట వచ్చిందంటే పెట్టే లోపు ఒకటే గొడవ చేస్తుంది, ఆకలిస్తుంది తీసుకురా తీసుకురా అని. ఇంకా ఫైనల్ గా నేనైతే అవి కట్ చేసి తనకి ఇచ్చాను అనమాట. ఈ మధ్య కాస్త జలుబు చేసినట్టుంది, బాగా దగ్గుతుంది. రోజు అయితే స్నాక్స్ కి క్యారెట్ తీసుకెళ్తుంది, క్యారెట్ గానీ కీరా గానీ మార్నింగ్. ఆఫ్టర్నూన్ మాత్రం ఏమన్నా ఇంట్లో పిండి వంటలు ఉంటే అవి పెడతాను, లేకపోతే ఫ్రూట్స్, కాస్త పాలు తాగుతుంది అనమాట. తర్వాత ఇప్పుడే తిని తన లిప్స్టిక్ లాగా అవుతుంది చూడని కాస్త పెదాలకి రాసుకొని చూపిస్తుంది పూరి. బాగా చిలిపి చేష్టలు ఎక్కువ. ఇక్కడైతే ఉతికి ఆరేసిన బట్టలన్నీ ఉన్నాయి అనమాట. ఆ బట్టలన్నీ కూడా మడతేయాలి, చాలా పని అయితే ఉంది. నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవ్వటం వల్ల 2 to 10 ఉంటుంది వర్క్. కాబట్టి ఇంకా ఈవినింగ్ పూరి వచ్చాక తనకు స్నాక్స్ పెట్టి నా వర్క్ చూసుకుంటా అన్ని పనులు అనేవి మేనేజ్ చేసుకోవాలి. టెడ్డీ మాత్రం మేము ఏం తింటున్నా గానీ తను నాకు కావాలి కావాలంటే బయట ఒక పీస్ వేసి వచ్చిందంటే అదేం ఇక్కడ ఏం కనపడట్లేదు అంటే అది తినుంటది, మళ్ళీ అడుగుతుంది అనమాట పూరి నాకు కూడా పెట్టని. టెడ్డీ అది తినే వస్తువైనా కాకపోయినా మేమేం తింటుందే అది పెట్టమని అరుస్తాడు. ఒక్కటే పెట్టిందాక చెవుల్లో ఇంకా అసలు పెద్ద పెద్దగా అరుస్తాడు అనమాట. ఒకటే గొడవ, మా గేటు దగ్గర కూడా ఎవరిని రానివ్వదు. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత కొన్ని ఇంట్లో సరుకులు అయితే తీసుకుందామని వెన్నెల సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళాము. చాలా రోజులైందనమాట సరుకులన్నీ నిండుకొని, కాకపోతే టైం కుదరక వెళ్ళలేదు. ఇంక ఈ రోజు అయితే వెళ్ళాం అనమాట ఫైనల్ గా. పూరికి ఎగ్జామ్స్ ఉండి చదువుకోమంటే కాదు కాదు నేను కూడా వస్తాను, ఎందుకంటే అవసరమైనవి నాకు ఇంట్లో అవసరమైన నేను తీసుకుంటా, తనకు కావాల్సిన వాటి కోసం వచ్చింది అనమాట. ఇంకా పూరితో కనుక వెళ్ళామంటే మనకి బిల్ ఎక్కువైపోతుంది అనుకున్న దానికంటే. ఇంకా తను అడిగింది కొనిపించేదాకా ఒకటే చెవులో జోరీగలుగా అరుస్తా ఉంటది. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు మనం అట్లా తీసుకెళ్ళకపోవడం మంచిది అనిపించింది. తీసుకెళ్లిన దగ్గర నుంచి ఖర్చు అనమాట. తర్వాత దారిలో ఈ స్నాక్స్ కనిపించే ఇక్కడ మళ్ళీ ఆపింది. కాబట్టి ఇక్కడ కొన్ని మేము క్యారెట్ చిప్స్ అవి తీసుకున్నాము. తర్వాత అక్కడ తీసుకున్న సరుకుల్లో కూడా కొన్ని బొరుగులు కావాలంటే తీసుకున్నాను. అక్కడ వెన్నెల సూపర్ మార్కెట్ లో పూతరేకులు చూడగానే తింటాను మమ్మీ అడిగింది. పూరి ఎక్కువగా స్వీట్స్ తినదు, అసలు ఇష్టం ఉండదు తనకి. కానీ తను అడిగిందని ఒక ప్యాకెట్ తీసుకున్నాము. 5 ఉన్నాయి, 100 రూపాయలు అంట. బాగా మంచి నేతితో మంచి స్మెల్ అయితే వస్తుంది. కాకపోతే వీటిని తిన్న తర్వాత ఏమనిపించిందంటే, అంతకుముందు మేము ఆత్రేయపురంలో తిన్నాం, పూతరేకులు ఫేమస్ కదా, అవే బాగున్నాయి. ఈ పూతరేకులు స్వీట్ కదా, తర్వాత హాట్ అక్కడ కొనుక్కొచ్చాం కదా దారిలో చిప్స్ బండి దగ్గర. ఈ రెండైతే ఒక 2-3 రోజులు స్నాక్స్ సరిపోతాయి. ఇవి మా వారు చూసారంటే పూతరేకులు ఏమన్నారు కానీ ఆ చిప్స్ ఖచ్చితంగా అరుస్తారు బయట ఫుడ్ అని. తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పా కదా, ఇంకా తీసి చదువు అంటే ఇంకా అక్కడ స్పైడర్ మ్యాన్ బ్యాగ్ చూపిస్తా గొడవ చేస్తా ఉంది. తర్వాత తను వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంక నేనైతే వంట చేస్తున్నాను.
చాలా రోజులైందనమాట రసం పెట్టుకొని, కాబట్టి ఎందుకో రసం తినాలనిపించి రసం పెట్టానమాట పొయ్యి మీద. ఇంకా 2 పొయ్యి మీద 2 అన్నము రసము 2 అవుతా ఉన్నాయి. ఇంకా అయిపోయిన తర్వాత పూరీకి అయితే పెట్టాను. మా పిల్లలు సాంబార్ కానీ రసం కానీ పప్పుచారు ఇలాంటివి ఏమైనా ఉంటే గిన్నెలో స్పూన్ వేసుకొని తినడానికి ఇష్టపడతారు. కాబట్టి పూరికి కూడా అలా కలిపేసుకొని తెచ్చిచ్చాను అనమాట. బాగా కాలుతుంది అన్నము రసము 2 కూడా. తనకి మూతికి ఏదో పొడుచుకుందంట, పెదాలకి బొబ్బ గట్టిందని చూపిస్తుంది. తర్వాత తన అన్నం తినేటప్పటికి ఇంక ఇడిచిన బాగా ఉన్నాయి కదా బట్టలు, ఆ ఉతికినవన్నీ కూడా ఇంకా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఒక టాస్క్ అనమాట నాకు. ఉతకడం అయితే మిషన్ ఉతికిద్ది కానీ మడతేసేది మిషన్ లేదు కదా, ఇంక మనమే మడతేసుకోవాలి. మళ్ళీ మడతేసి తర్వాత ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సర్దాలి. ఇది ఒక పని అయిపోయింది అసలు. ఇంకా ఫైనల్ గా అయితే అన్ని మడతేసి అనమాట. చాలా టైం పట్టింది మధ్యలో వర్క్ చూసుకుంటే అవన్నీ మడతేయడం. బట్టలు అయితే ఫోల్డ్ చేయడం అయిపోయిందండి, అన్ని కూడా సర్దేశాను అనమాట షెల్ఫ్లో. ఇక రసం పెట్టిన దగ్గర నుంచి మంచి స్మెల్ వచ్చింది. నాకు ఎప్పుడెప్పుడు తిన్నామనిపిస్తుంది. ఇంక తినేసి పడుకోవడమే అనమాట. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.